అక్రమ సంబంధాలు. ఇప్పటి వరకు భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటనలు అనేకం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక భర్త తన భార్య వేరే వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రోజు రోజుకు అక్రమ సంబంధాల ఘటనలు కొత్త పుంతలు తొక్కుతూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అందులో ఈ ఘటన ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ పెద్ద గోడపై నుంచి దూకుతున్న షాకింగ్ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త, ఆమె అత్తమామల నుంచి తప్పించుకోవడానికి ముఖంపై గుడ్డ కప్పుకున్న మహిళ గోడపై నుండి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఓయో హోటల్లో తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించి అత్తమామలు ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారని తెలుస్తోంది. యూపీలోని బాగ్పత్లోని బౌరత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రియుడితో పట్టుబడిన తర్వాత తప్పించుకునేందుకు వివాహిత హోటల్ పైకప్పు నుండి దూకినట్టు తెలుస్తోంది. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి బరౌట్లోని ఓయో హోటల్లో ఉంటుంది. సమాచారం తెలుసుకున్న ఆమె అత్తమామలు, ఆమె భర్త పోలీసులతో కలిసి హోటల్కి రావడంతో భర్తను, పోలీసులను చూడగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. దాదాపు 12 అడుగులు ఎత్తున్న హోటల్ పైకప్పు నుంచి దూకి అక్కడి నుండి పారిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఆమె భర్త కుటుంబానికి చెందిన ఒకరు మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ మహిళ హోటల్ వెనుక కిటికీ నుంచి దూకుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. గత కొంతకాలంగా ఆ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు చెప్పాడు. తన భార్య ప్రేమికుడితో కలిసి తనను చంపేస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారిక ఫిర్యాదు ఏమీ లేదు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా నివేదికలు లేవు. అక్రమ సంబంధాలు. ఇప్పటి వరకు భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటనలు అనేకం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక భర్త తన భార్య వేరే వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రోజు రోజుకు అక్రమ సంబంధాల ఘటనలు కొత్త పుంతలు తొక్కుతూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అందులో ఈ ఘటన ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ పెద్ద గోడపై నుంచి దూకుతున్న షాకింగ్ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త, ఆమె అత్తమామల నుంచి తప్పించుకోవడానికి ముఖంపై గుడ్డ కప్పుకున్న మహిళ గోడపై నుండి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఓయో హోటల్లో తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించి అత్తమామలు ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారని తెలుస్తోంది. యూపీలోని బాగ్పత్లోని బౌరత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రియుడితో పట్టుబడిన తర్వాత తప్పించుకునేందుకు వివాహిత హోటల్ పైకప్పు నుండి దూకినట్టు తెలుస్తోంది. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి బరౌట్లోని ఓయో హోటల్లో ఉంటుంది. సమాచారం తెలుసుకున్న ఆమె అత్తమామలు, ఆమె భర్త పోలీసులతో కలిసి హోటల్కి రావడంతో భర్తను, పోలీసులను చూడగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. దాదాపు 12 అడుగులు ఎత్తున్న హోటల్ పైకప్పు నుంచి దూకి అక్కడి నుండి పారిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఆమె భర్త కుటుంబానికి చెందిన ఒకరు మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ మహిళ హోటల్ వెనుక కిటికీ నుంచి దూకుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. గత కొంతకాలంగా ఆ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు చెప్పాడు. తన భార్య ప్రేమికుడితో కలిసి తనను చంపేస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారిక ఫిర్యాదు ఏమీ లేదు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా నివేదికలు లేవు. అక్రమ సంబంధాలు. ఇప్పటి వరకు భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటనలు అనేకం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక భర్త తన భార్య వేరే వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రోజు రోజుకు అక్రమ సంబంధాల ఘటనలు కొత్త పుంతలు తొక్కుతూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అందులో ఈ ఘటన ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ పెద్ద గోడపై నుంచి దూకుతున్న షాకింగ్ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త, ఆమె అత్తమామల నుంచి తప్పించుకోవడానికి ముఖంపై గుడ్డ కప్పుకున్న మహిళ గోడపై నుండి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఓయో హోటల్లో తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించి అత్తమామలు ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారని తెలుస్తోంది. యూపీలోని బాగ్పత్లోని బౌరత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రియుడితో పట్టుబడిన తర్వాత తప్పించుకునేందుకు వివాహిత హోటల్ పైకప్పు నుండి దూకినట్టు తెలుస్తోంది. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి బరౌట్లోని ఓయో హోటల్లో ఉంటుంది. సమాచారం తెలుసుకున్న ఆమె అత్తమామలు ఆమె భర్త పోలీసులతో కలిసి హోటల్కి రావడంతో భర్తను పోలీసులను చూడగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. దాదాపు 12 అడుగులు ఎత్తున్న హోటల్ పైకప్పు నుంచి దూకి అక్కడి నుండి పారిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఆమె భర్త కుటుంబానికి చెందిన ఒకరు మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ మహిళ హోటల్ వెనుక కిటికీ నుంచి దూకుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. గత కొంతకాలంగా ఆ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు చెప్పాడు. తన భార్య ప్రేమికుడితో కలిసి తనను చంపేస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారిక ఫిర్యాదు ఏమీ లేదు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా నివేదికలు లేవు. అక్రమ సంబంధాలు. ఇప్పటి వరకు భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటనలు అనేకం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక భర్త తన భార్య వేరే వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రోజు రోజుకు అక్రమ సంబంధాల ఘటనలు కొత్త పుంతలు తొక్కుతూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అందులో ఈ ఘటన ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ పెద్ద గోడపై నుంచి దూకుతున్న షాకింగ్ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త ఆమె అత్తమామల నుంచి తప్పించుకోవడానికి ముఖంపై గుడ్డ కప్పుకున్న మహిళ గోడపై నుండి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఓయో హోటల్లో తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించి అత్తమామలు ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారని తెలుస్తోంది. యూపీలోని బాగ్పత్లోని బౌరత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రియుడితో పట్టుబడిన తర్వాత తప్పించుకునేందుకు వివాహిత హోటల్ పైకప్పు నుండి దూకినట్టు తెలుస్తోంది. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి బరౌట్లోని ఓయో హోటల్లో ఉంటుంది. సమాచారం తెలుసుకున్న ఆమె అత్తమామలు ఆమె భర్త పోలీసులతో కలిసి హోటల్కి రావడంతో భర్తను పోలీసులను చూడగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. దాదాపు 12 అడుగులు ఎత్తున్న హోటల్ పైకప్పు నుంచి దూకి అక్కడి నుండి పారిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఆమె భర్త కుటుంబానికి చెందిన ఒకరు మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ మహిళ హోటల్ వెనుక కిటికీ నుంచి దూకుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. గత కొంతకాలంగా ఆ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు చెప్పాడు. తన భార్య ప్రేమికుడితో కలిసి తనను చంపేస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారిక ఫిర్యాదు ఏమీ లేదు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా నివేదికలు లేవు.